నమస్తే అండి. మీరు చూస్తున్నారు ఎన్‌జీ మిల్టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింగిల్ ఎలివేటర్ రబ్బర్ షట్టర్ ప్లాంట్ కోసం కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది డిస్టర్నర్‌లో ధాన్యం వేస్తే ధాన్యంలో ఉన్న మట్టి, రాళ్ళు, చెత్త అంతా శుభ్రం చేసి ఈ ఎలివేటర్‌కి అయితే పంపించడం జరుగుతుంది. ఈ ఎలివేటర్ శుభ్రమైన ధాన్యాన్ని రబ్బర్ షెల్లర్‌కి ఇస్తుంది. రబ్బర్ షెల్లర్ ధాన్యాన్ని పాలిష్ బియ్యాలంటే పాలిష్ బియ్యం, ముడి బియ్యాలంటే ముడి బియ్యం ఆడి ఎదురున్న నూకల జల్లెడలోకి అయితే పంపించడం జరుగుతుంది. ఆ నూకల జల్లెడి బియ్యంలో ఉన్న నూకను, చిరు నూకను వేరు చేస్తుంది. మనకి పాలిష్ బియ్యం అయితే క్వాలిటీ విధంగా వస్తాయి. ఈ మిషన్‌లో తౌడు వేరుగా, ఓకు వేరుగా అయితే రావడం జరుగుతుంది. ఇది సింగిల్ ఫేజ్ కరెంట్‌లోనే పనిచేస్తుంది. గంటకి 2-3 బస్తాలైతే మనం ఆడించుకోవచ్చు. ఇది టోటల్ 4 హెచ్‌పీ మోటార్ సెటప్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి డబుల్ ఎలివేటర్ అనేది ధాన్యం కింద నుంచి యేసుకుంటే డైరెక్ట్ డీస్టార్నర్‌లో యేస్తది. సో, దాన్ని డబుల్ ఎలివేటర్ ప్లాంట్ అంటాం. మనకి సింగిల్ ఎలివేటర్ ప్లాంట్ అనేది ఏంటంటే ఒక ఎలివేటర్‌తోనే వస్తుంది. మనం డీస్టార్నర్‌లో ధాన్యం పోసుకోవాలి. సో, ఈ విధంగా అనేది సెటప్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ మిషన్ యొక్క పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నంబర్ ఫోన్ చేయండి. మీకు అన్ని వివరాలు అయితే తెలపడం జరుగుతుంది. ఈ విధంగా మా దగ్గర ఎన్నో రకాల రైస్ మిల్ ప్లాంట్ మోడల్స్ అయితే మీకు లభిస్తాయి. మీ బడ్జెట్‌కి తగ్గట్టుగా. మీరు వాటి యొక్క వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్‌కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. లేదా డైరెక్ట్ రాజమండ్రి దగ్గర ఉన్న ధవళేశ్వరంలో మన ఫ్యాక్టరీ అయితే ఉంటది. సో, మీరు అక్కడికి వచ్చి మీరు తెలుసుకోవచ్చు డీటెయిల్స్ డైరెక్ట్ లైవ్‌లో చూస్తూ. అలాగే ఇలాగ మరిన్ని వీడియోస్ కొరకు ఇలాంటి మిషనరీ వీడియోస్ గానీ, మేము కస్టమర్ ఫీడ్‌బ్యాక్స్ గానీ, ఇన్‌స్టాలేషన్ వీడియోస్ గానీ అప్‌లోడ్ చేస్తుంటాం. మీరు అవన్నీ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానెల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు తెలిసిన స్నేహితులకి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళ గ్రామంలో రైస్ మిల్‌లకి ఇబ్బంది పడుతుంటారు కదా! కాబట్టి ఈ మినీ రైస్ మిల్ యొక్క వివరాలు వాళ్ళకి తెలియచేయండి.